ఇప్పుడు శానిటరీ అంటే సుమారు ఇంకా 4,000 కోట్లు కావాలి. కొన్ని బడ్జెట్లో ఇస్తామంటే బడ్జెటే లోటు బడ్జెట్. ఏ రకంగా మీరు ఇస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడ కనిపించలే. పోనీ అంతా కాకపోతే పోనీ రైతు సుఖీభవ, పోనీ మీరు చెప్పిన వ్యవసాయ మంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పింది మేము 20,000 రూపాయలే ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతోనే 20,000 రూపాయలు ఇస్తున్నారు. అంతేగాని ఎక్కచ్చిగా 20,000 కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపరేట్గా ఇచ్చింది కాదు, ఆతో కలుపుకొని ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. పోనీ ఓకే, పోనీ ప్రజలే నిర్ణయించుకుంటారు అది ఇది కల్పిస్తున్నారా లేదా ఒకటే ఇస్తున్నారా. పోనీ 20,000 ఇవ్వాలి కదా. 20,000 కేటాయింపులు వచ్చి 53 లక్షల మంది ఆయన చెప్పిన ప్రకారమే. దానికి కావాల్సిన డబ్బు 7,000 కోట్లు, మీరు కేటాయించింది 6,000. మరి అక్కడ 1,200 1,500 డెఫిసిట్ ఉంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నిరుద్యోగులకు వచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు 5 సంవత్సరాల్లో. అంటే సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ ఇస్తున్నారు. ఆ విషయమే అసలు డిస్కషనే లేదు. మొన్న డిస్కషన్ జరిగినప్పుడు ఆ రోజు ఇంగ్లీష్లో వచ్చి ప్రొవైడ్ చేశామని, ఈ తెలుగులోకి వచ్చినప్పుడు వచ్చి మేము ఇచ్చేసామని, ప్రొవైడెడ్ అని, అక్కడ టు బి ప్రొవైడెడ్, ఇక్కడ ప్రొవైడెడ్, తెలుగులోకి వచ్చి ఇచ్చేసామని అన్నారు. దాని తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ తేడాగా ఉన్నది. ఏంటి చెప్పనంటే ఆఖరికి కమిటీ అయ్యారు. ఏమని మేము దానికి నిర్దేశించాము 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఓకే ఫైన్, మాకే అభ్యంతరం లేదు. 4 లక్షల ఉద్యోగాలకి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మరి మిగతా 16 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి? అప్పుడే సంవత్సరం అయిపోతుంది. మరి ఇవ్వకపోతే నిరుద్యోగ ఇస్తున్నావు 3,000 రూపాయలు. మరి దాని గురించి అసలు ఈ పుస్తకంలో ఎక్కడ కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ దాని గురించి ఊసే లేదు. గుండు సున్నా మైలుకి వచ్చి 18,000 మైలుకి వచ్చి ఏ స్కీమ్ అమ్మది ఆడబిడ్డ ఇస్తా అన్నారు. అసలు ఆ విషయం ఎక్కడ ప్రస్తావన లేదు. సంగతి డబ్బు సంగతి తర్వాత అసలు అంశమే లేదు. మరి అలాగే 50 సంవత్సరాలకి మైలుకి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైలుకి వచ్చి పెన్షన్ ఇస్తా అన్నారు. అది ఎక్కడా లేదు. ఇప్పుడు ఏమక్కలే, మేము గత సంవత్సరం ఒకటి ఇచ్చాము, ఈ సంవత్సరం ఇంకొకటి ఇస్తున్నాము, మిగతా వచ్చి ఇంకోటి వచ్చి వచ్చే సంవత్సరం ఇస్తాము, ఇంకోటి వచ్చి వచ్చే సంవత్సరం. పోనీ చెప్పండి, ప్రజలు ఆశిస్తూ ఉంటారు. చెప్పండి పోనీ ఆ విషయమే చెప్పండి. అది చెప్పరు. ఎంతసేపు బుల్లో చేయడం చూస్తారు. డబుల్ ఇంజన్ సర్కారు కదా, అందుకు లాక్కెళ్ళిపోవడం చూస్తారు మమ్మల్ని. కనుక ప్రజల తరఫున మాట్లాడుతున్నాం మేము ఎంప్లాయీస్కి అలా. ఇంకా మాట్లాడాలనుకున్నప్పటికీ వాళ్ళు లేచి ఎప్పటికప్పుడు అబ్జెక్షన్. సింపుల్ అండి అడిగానండి సభ ద్వారా. నేను ట్రాన్స్ఫార్మేషన్ చేశాను, నాకు కొంత అవగాహన ఉంది. ఆడవాళ్ళకి వచ్చి మహిళలకు వచ్చి ఉచిత బస్సు ఇస్తున్నారు. ఇవాళ మన స్టేట్లో ఆక్యుపేషన్ రేషియో వచ్చి 62%, 60% ఉంది. ఇంకా 40% బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. కనీసం ఆ పథకమైన ప్రవేశపెడితే పోతే మహిళలు ఫ్రీగా తిరిగి ఆ 40% బస్సుల్లో తిరుగుతారు కదా. అప్పుడు గవర్నమెంట్కి బడ్డీ ఏంటి? ఈ 60%లో ఎంతమంది మహిళలు ఎక్కారో ఆడికంటే 50%, అంటే 30% మాత్రమే గవర్నమెంట్కి వచ్చి బడ్డీని. గవర్నమెంట్ బడ్డీని ఎంత? ఓన్లీ 30% మాత్రమే. బస్ తాలూకా కెపాసిటీలో 100 కెపాసిటీలో 30% మాత్రమే గవర్నమెంట్ బడ్డీని. మరి దానికి ఎంత అవుద్ది? 100 కోట్లు 1200 కోట్లు అవుతాయి. ఆ చిన్న పథకాన్ని కూడా మీరు పెట్టలేకపోయారే. అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు చేయాలనే కమిట్మెంట్ లేదు, చేద్దామని తపన లేదు మీకు. ఉంటే సింపుల్ కదా అది. పోనీ తప్పు చెప్పింది అయితే మీకు కూడా ఆలోచన ఉంది కదా. 40% బస్సులు ఖాళీకి తిరుగుతున్నాయి కదా. 60%లో 30% మంది మహిళలు, 30% మంది పురుషులు కదా. 30%కే కదా 50-50 వేస్తే దానికే కదా మరి గవర్నమెంట్ బడ్డీను. అది చేయాలి కదా, అది చేయలే. అప్పులో గత ప్రభుత్వం అప్పులు చేసింది. సరే, ఇప్పుడు 93,000 కోట్లు ఈ 14 కాలంలో అప్పులు చేస్తారు. ఇగో దానికి ఎంత చేస్తారు, ఇగో ఇది లిస్టు. ఇది కాక మార్కెట్ సివిల్ సప్లైస్ ఇంకో 13,000 కోట్లు చేశారు. మార్కెట్ నుంచి సివిల్ సప్లైస్ అంటే 1,00,000 పైసలకు ఈ 14 కాలంలో
మీరు చేసినప్పుడు మరి ఏ రకంగా